ఆంథ్రోపిక్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలాగైతే పోతాయని భయపడుతున్నారో సేమ్ అలాగే యూఎస్డిటీల వల్ల కూడా వీసా కార్డ్స్ కానీ మాస్టర్ కార్డ్స్ కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ యొక్క షేర్స్ కూడా పడిపోయాయి అనమాట. ఎందుకు యూఎస్డిటీ వల్ల ఈ షేర్స్ పడ్డాయి అంటే 2025లో యూఎస్డిటీ స్టేబుల్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా $33 ట్రిలియన్ అయితే జరిగిందనమాట ట్రాన్సాక్షన్స్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వీసా కార్డు ద్వారా కనుక మీరు ట్రాన్సాక్షన్ చేశారంటే దాదాపుగా 2 నుంచి 4% వరకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే వేస్తారు. అదే యూఎస్డీని ట్రాన్స్ఫర్ చేశారంటే $100 కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తే 99.99% ఖచ్చితంగా డిపాజిట్ అయిపోతాయి అనమాట. సో ట్రాన్సాక్షన్ ఫీజు తక్కువ, టైం కూడా స్పాట్లోనే మీకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అదే వీసా మాస్టర్ కార్డ్ అయితే 1 or 2 days టైం పడుతుంది అనమాట. సో 2030 నాటికి యూఎస్డిటీ యొక్క మార్కెట్ క్యాప్ దాదాపుగా 4 ట్రిలియన్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. పైగా యూఎస్డిటీ అనేది ట్రెజరీ బాండ్స్ బ్యాకప్ ఉండటం వల్ల ఫుల్ సెక్యూర్ అనమాట. సో ఫుల్ సెక్యూర్ ఉంటుంది యూఎస్డిటీ, ట్రాన్సాక్షన్ ఫాస్ట్గా అవుతుంది, ఫీజు తక్కువ పడుతుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా యూఎస్డిటీ స్టేబుల్ కాయిన్స్లోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి క్లాసిక్ ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి వీసా, మాస్టర్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ యొక్క షేర్స్ అయితే పడటం అయితే జరిగిందనమాట. సో వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టాక్స్ ఎలాగైతే పడ్డాయో సో యూఎస్డిటీ వల్ల కూడా ఈ మార్కెట్ అనేది పడిపోయిందనమాట. సో యూఎస్డిటీ వల్ల ఇంకేం జరుగుతుంది ఏంటి అనేది రానున్న రోజుల్లో చూడాలి. మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.